E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కావేరిలోకి మెట్టూరు నీరు. క్రీడాకారులను ప్రోత్సహించేలా త్వరలో స్పోర్ట్స్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక మాధ్యమాలలో వ్యక్తిత్వ హసనం జరుగుతుంది కేటీఆర్. పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్. సేలం జిల్లా మెట్టూరు డ్యాం నుంచి గురువారం ఉదయం 7 లక్షల గరపటడుగుల నీటిని కావేరీ నది కాలువలోకి విడుదల చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ డ్యాంలు పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతుండటంతో మిగులు జలాలను కావేరీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మెట్టూరు డ్యాంకు వస్తున్న 2 లక్షల గరపటడుగుల నీటిని అలాగే 16 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో సేలం జిల్లా కలెక్టర్ బృందాదేవి, జలవనరులు, ప్రజాపనుల శాఖల ఇంజనీర్లు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది. భారతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరవదన్నారు. ఈరోజు పింగళి వెంకయ్య జయంతి అని ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మొవ్వనలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆ జెండా నాడు నేడు ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. ఆ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బేగరి కంచలోని సిల్క్ యూనివర్సిటీ సమీపంలో ఈ నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనిపై బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. ఈ మేరకు శాసనసభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రోత్సహిస్తామని, త్వరలో స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి, నేను పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. అధ్యక్ష మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి
మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హాసనాలు జరుగుతున్నాయని భారాస నేత కేటీఆర్ అన్నారు. ప్రధాని నుంచి ఎమ్మెల్యేల వరకు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయని తెలిపారు. శాసనసభలో తమ సభ్యులు ఎవరు వీడియోలు తీయలేదని స్పష్టం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఎవరు అలాంటి దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది, బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. అదే మాదిరిగా అధ్యక్ష, నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలిస్టేషన్స్ ఎట్సెట్రా, బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది. ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో, అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఆబ్సలీట్ అయిపోయినాయి. అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది. అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతూ ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలు, ప్రజా సంఘాలు చాలా విస్తృతంగా చాలా క్రియాశీలంగా ఉండే రాష్ట్రం మన తెలంగాణ. ఎంతోమంది గతంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అసూలు బాసిన నేల తెలంగాణ. అట్లాంటి తెలంగాణలో మనం కొత్త చట్టాల వల్ల పోలీస్ రాజ్యంగా ఏమన్నా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజా సంఘాల్లో, పౌర సంఘాల్లో, వామపక్ష సంస్థల్లో, ఇతరుల్లో కూడా ఉంది. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కర్ణాటక రాష్ట్రం ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఆ కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణలను వారు కొంత మార్పులు చేర్పులు చేసి పోలీస్ రాజ్యంగా కాకుండా ప్రజలకు, పౌర సంఘాలకు, ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కుండే విధంగా వారు కొన్ని చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు. నాకు తెలుసు ఈ బిల్లుతో డైరెక్ట్గా దానికి సంబంధం లేకపోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే ఈ చట్టాల విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో కూడా ఒక విధానపరమైన నిర్ణయం మీరు తీసుకోండి. తప్పకుండా మనం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సిద్ధరామయ్య గారు ఇప్పటికే చాలా వివరంగా ఈ విషయంలో తన నిరసన చెప్పారు. తప్పకుండా మా కర్ణాటక రాష్ట్రంలో దీనికి సవరణలు కూడా తీసుకొస్తామని చెప్పారు. నేను మంత్రి గారిని స్పష్టంగా నేను ఈ బిల్లుతో సంబంధం లేకపోయినా ఈ విషయంలో ప్రభుత్వం మన సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నింపే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అత్యాచార బాధితులకు, అదేవిధంగా సైబర్ క్రైమ్లో ఇవాళ లక్షలు కోల్పోతున్న వాళ్లకు సత్వర న్యాయం లభించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. వేగంగా అందులో కావాల్సిన నియామకాలు పూర్తి చేయాలి. ఏమైనా గ్యాప్స్ ఉంటే భర్తీ చేయాలి. వేగంగా స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ జరగాలి. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు అధ్యక్ష, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే ఎంత ఆలస్యంగా న్యాయం దొరికితే అంత అన్యాయం జరిగినట్టే లెక్క అని. కాబట్టి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే మాటను గుర్తు చేసుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కేంద్ర చట్టాల విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి తెలియజేయాలి. పోలీస్ రాష్ట్రంగా, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారకుండా. మళ్ళీ మంత్రి గారు ఇవాళ ఐటీ మినిస్టర్గా కూడా వారే ఉన్నారు. మినిస్టర్ గారిని కూడా నేను ఒకటి కోరుతున్నాను, ఈ మధ్యన ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు. సోషల్ బ్రాడ్కాస్ట్ల మీద కూడా పాబంది పెడుతూ, సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు. దయచేసి మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పు అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా డిజిటల్ మీడియాలో కూడా పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా, తమ వాక్ స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. దయచేసి అలాంటి ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిరోధించాలని చెప్పి కూడా కోరుతూ మా పార్టీ తరఫున. నేడు ప్రపంచం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అహ్మదియా ముస్లిం సంస్థ ఒక అంతర్జాతీయ ఇస్లామీయ సంస్థగా ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తుందని అహ్మదియా ముస్లిం వ్యక్తులు పేర్కొన్నారు. విశాఖపట్నంలోని మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో ప్రపంచ శాంతి ఏర్పాటులో విద్యావేత్తల పాత్ర అనే అంశంపై అంతర్జాతీయ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అహ్మదియా ముస్లిం వ్యక్తులు ప్రసంగించారు. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ భారతదేశమంతటా ప్రపంచవ్యాప్తంగా క్రమం తప్పకుండా శాంతి, సౌభాతృత్వాన్ని ప్రోత్సహించడానికి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు మరియు మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ ప్రిన్సిపల్, కాలేజీ విద్యార్థులందరూ పాల్గొన్నారు. Hazrat Mirza Masroor Ahmad at various locations of significant importance such as the British Parliament, Capitol Hill, Washington DC,
and the European Parliament. Without justice, no peace organization will just succeed. It's extremely like that if a world war takes place, nuclear weapons will be used. One of the golden principles given by the holy founder of Islam is that like for others what you like for yourself. I believe that this simple and profound point, if acted upon not just by Muslims but by all people, is the means for everlasting peace in the society. In the Holy Quran, chapter 49, verse 14, God has clearly stated that differences in our nationalities and ethnical backgrounds only serve the purpose of identity. They have nothing to do with any form of superiority or To inferiority. this day, Azul has visited numerous different countries and given lectures to promote peace. Azul delivered a historic address at Capitol Hill in Washington, D.C. on the 27th of June 2012. Hazrat Khalifatul Masih V, may Allah be his helper, met with the leading congressmen and senators and other leaders at the Capitol Hill. The meeting, which was the first The truth is that peace and justice are inseparable. You cannot have one without the other. I don't compare to other religions as well, but in other religions there are upliftment of women, whether worshipping. It is my little knowledge. Why is it so? If they are not allowed to go inside, why is it so? The society has a problem. That is where we face the real issue. How do you really address that problem? It is easy to say self-defensive, but whereas the way it is being projected. The Quran itself, we have to know the idea of science, how the world works, how the universe works, because 750 verses of Holy Quran is regarding science. And all the sections of the society goes to worship in the prayer, which is the biggest worship place of all the Muslims, and it is the role model for the whole world. And we should see that it is the place from where the Islam has been originated. So हमने मजहबी तालीमात हासिल करना है. आप जिस मजहब से मर्जी आप ताल्लुक़ रखते हो, ये कोई मैटर नहीं रखता कि अहमदिया बिलीफ के मुताबिक या इस्लामिक टीचिंग्स के मुताबिक हम ये मानते हैं कि हर मज़हब अल्लाह ताला की तरफ से है, परमेश्वर की तरफ से है, भगवान की तरफ से है. तो आपको उस मज़हब की तरफ रुजू करना है. हम लोग Did not say that you are wrong or I am right. According to me, according to my understanding, this is my teachings I follow. But in Quran it says that you believe in your belief, I believe in my belief. We have some other engagement, so some of our family members who left us, I beg you to kindly bear with us because they have other engagements. We need to cut short our interactions. I'm so sorry for that. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ, ఆ రెండు కుటుంబాల ఆర్థిక దోపిడీ, అధికార దాహం, రాష్ట్ర అప్పులు, 9 కోట్ల తెలుగు ప్రజల ఆత్మాభిమానం పలు అంశాలపై శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడారు చింతామోహన్. నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, దళితులకు మోసం జరిగింది, జగన్ దళిత ద్రోహిగా మారాడు. మరి నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావేరిలోకి మెట్టూరు నీరు. క్రీడాకారులను ప్రోత్సహించేలా త్వరలో స్పోర్ట్స్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక మాధ్యమాలలో వ్యక్తిత్వ హసనం జరుగుతుంది కేటీఆర్. పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69 న్యూస్.